నేను డాక్టర్ జీపీవి సుబ్బయ్య, స్పైన్ సర్జన్, హైదరాబాద్. ఇప్పుడు ఈ సెడెంటరీ ఈ లైఫ్ స్టైల్ వలన ఈ రకరకాల హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి మనందరికీ తెలుసు. ఇప్పుడు సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే మనం పొద్దున్నే ఆఫీస్కి వస్తాం, లేచి హడావుడిగా బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్ పని చేసుకొని ఇంటికి వెళ్ళిపోయి ఏదో కొంచెంసేపు టీవీ చూసి ఏదో తినేసి పడుకోవడం, అంటే ఎక్సర్సైజ్ ఉండదు. ప్లస్ ఆఫీస్లో ఈ డెస్క్ వర్క్ కంటిన్యూస్గా కూర్చొని పని చేయడం వల్ల మనకి అంటే ఈ స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, అంటే ఈ బ్యాక్ పెయిన్స్, ఈ నెక్ పెయిన్స్, ఈ షోల్డర్ పెయిన్స్తో పాటు ఈ జనరల్ ప్రాబ్లమ్స్, ఓవర్ వెయిట్, ఒబేసిటీ రావడం, అంటే ఊబకాయం రావడం, దీనివలన ఈ షుగరు, బీపీ ప్రాబ్లమ్స్, ఈ క్యాన్సర్ రిస్క్ కూడా ఎక్కువగా ఉండడం, ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ వలన ఎర్లీ డెత్స్, త్వరగా చనిపోయే ప్రమాదం కూడా ఉందని చెప్పి మనకి సఫిషియెంట్ రీసెర్చ్ ఎవిడెన్స్ అయితే ఉన్నది మనకి. సో సెడెంటరీ లైఫ్ స్టైల్ వలన ఈ పెయిన్స్తో పాటు మనకి జనరల్ ప్రాబ్లమ్స్, షుగరు, బీపీ, క్యాన్సర్స్ ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది. అందువలన త్వరగా చనిపోయే ప్రమాదం ఉన్నది. సరే, దీనికి రెమెడీ ఏంటంటే రెగ్యులర్ ఎక్సర్సైజెస్. ఈ రెగ్యులర్ ఎక్సర్సైజెస్ అనగానే మన వాళ్ళు ఏదో కొన్ని రోజులు వెళ్తారు, డిసిప్లిన్డ్గా చేసేవాళ్ళు, రెగ్యులర్గా చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారనమాట. సో దీనికి మార్గం ఏంటంటే, ఈ మధ్య ఒక సైంటిఫిక్ డేటా ఒక స్వీడిష్ జర్నల్లో, స్కాండినేవియన్ జర్నల్లో పబ్లిష్ అయింది. దీన్ని వీళ్ళు ఈ మైక్రో వర్కౌట్స్ అని చెప్పి అంటున్నారు. మైక్రో వర్కౌట్స్ అంటే చిన్న చిన్న వర్కౌట్స్ అన్నమాట. మన ఆఫీస్లోనే చిన్న చిన్నవి చేసుకోవడానికి వీళ్ళు 2 రకాల వర్కౌట్స్ మెన్షన్ చేశారు. ప్రతి 45 నుంచి 60 నిమిషాలకు ఒకసారి మనం లేచి స్క్వాట్స్, అంటే టోటల్ బాడీ స్క్వాట్స్ అంటారు. స్క్వాట్స్ అంటే చాలామందికి తెలుసండి, ఇట్లా మనం కిందకి కూర్చొని లేవడాన్ని టోటల్ బాడీ స్క్వాట్స్ అంటారు అనమాట. అలా 10 స్క్వాట్స్ 10. సో మీరు 8 అవర్స్ పని చేస్తే ఒక 45 మినిట్స్ బ్రేక్లో మీరు 10 చేసినట్లయితే ఒక 10 సార్లు చేస్తే అంటే రోజుకి దాదాపుగా 100 స్క్వాట్స్ చేసినట్లు లెక్క, అప్రాక్సిమేట్గా చెప్తున్నాను. ఈ టైపు బ్రేక్స్, మైక్రో వర్కౌట్స్ రోజుకి 35 నిమిషాలు నడిచిన దానికంటే ఎక్కువ బెనిఫిట్స్ వస్తున్నాయని చెప్పి ఈ డేటాలో తెలుస్తుంది అనమాట. అంటే ఏంటి, మీరు ఫ్రీక్వెంట్గా బ్రేక్స్ తీసుకోవడం వల్ల మీకు ఈ బెనిఫిట్స్ చాలా బెటర్గా ఉంటాయి. ఏ విధమైన బెనిఫిట్స్ ఉంటాయంటే, మనకి వెయిట్ కంట్రోల్ ఒకటి, అంటే వెయిట్ తగ్గే అవకాశాలు ఒకటి ఉన్నాయి. దాంతోపాటు ఒకవేళ మనకి షుగర్ ప్రాబ్లం కానీ, అంటే డయాబెటీస్ ఉన్నా కానీ, లేకపోతే ప్రీ డయాబెటీస్ ఉన్నా, అంటే డయాబెటీస్కి ముందు స్టేజ్ ఉన్నా కానీ వీళ్ళల్లో షుగర్ కంట్రోల్ చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పి, అంటే చాలా బెటర్గా ఉంటుందని చెప్పి తెలుస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే, ఇలా స్క్వాట్స్ చేసినప్పుడు మనకి క్వాడ్రిసెప్స్ మజిల్, క్వాడ్రిసెప్స్ అంటే మనకి తొడకు ముందు భాగంలో ఉండే కండరం, ఈ గ్లూటిఐ అంటాం. గ్లూట్స్ అంటే మీకు ఈ బటక్స్ దగ్గర ఉండే మజిల్స్ మన షుగర్ని ఎక్కువగా వాడి ఇవి చేస్తాయి అన్నమాట. అందు గురించే మనకి ఈ బ్లడ్ షుగర్స్ కంట్రోల్ ఉండడానికి, వెయిట్ కంట్రోల్ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఇది ఒక ఎక్సర్సైజ్, మైక్రో వర్కౌట్స్ అంటున్నారు వీళ్ళు. రెండో ఎక్సర్సైజ్ అవకాశం ఉన్న వాళ్ళకి బ్రిస్క్ వాకింగ్ ఒక 3 నిమిషాలు, అంటే అటు ఇటు బ్రిస్క్గా నడిచి 3 నిమిషాలు, మళ్ళీ 45 మినిట్స్ టు 1 అవర్ మధ్య వర్క్ చేసుకోవడం, మళ్ళీ ఇలా చేయడం వలన సో హెల్త్ బెనిఫిట్స్ చాలా చాలా ఎక్కువగా ఉంటున్నాయని చెప్పి తెలుస్తుంది. సో ఎవరైనా ఆఫీస్లో పనిచేసేవాళ్ళు, ఆఫీస్ వర్కర్స్, డెస్క్ వర్క్ చేసేవాళ్ళు ఇలా మైక్రో వర్కౌట్స్ చేయడం వలన చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయండి.